వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలను రూపొందించింది. మహారాష్ట్రలోని నాగపూర్ కేంద్రంగా భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉండటంతో నాగపూర్కి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా 10 లక్షల మంది కార్యకర్తలతో తమ బలాన్ని చాటి చెప్పేందుకు సిద్ధమవుతోంది గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఈ మెగా ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరూ హాజరు కానున్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఏ విధంగా ఉండనున్నాయి? రైట్ రేణు, ఈ కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవాలు డిసెంబర్ 28న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దానిలో భాగంగా నాగపూర్లో ఈ వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. అంటే నాగపూర్లోనే ఎందుకు నిర్వహించాలనే దానిపై కూడా చర్చ కొనసాగుతుంది. అయితే నాగపూర్ అనేది ఆర్ఎస్ఎస్కి సంబంధించిన హెడ్ క్వార్టర్సు. కానీ నాగపూర్లో అంటే మహారాష్ట్రలో ఉంది నాగపూర్ అనేది. అంటే ప్రధానంగా దేశంలోనే లోక్సభ స్థానాల్లో యూపీ తర్వాత మహారాష్ట్రలోనే ఎంపీ స్థానాలు అనేవి అత్యంత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 48 లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయితే గతంలో చూసుకుంటే కనుక గత చరిత్రలో ఇటు కాంగ్రెస్ పార్టీకి 2014లో మాత్రం 2 స్థానాలు వస్తే 2019లో అది 1కే పరిమితమైంది. కానీ ఇటు కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రం ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగింది కాబట్టి ఈసారి అత్యధిక సీట్లు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఏదైతే మొత్తం మహారాష్ట్రలో దాదాపు 10 లక్షల మంది కార్యకర్తలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక దినోత్సవం నిర్వహిస్తున్నామో దానికి సంబంధించి ర్యాలీలో పాల్గొనేందుకు 10 లక్షల మందికి పైగా కార్యకర్తలు కూడా వచ్చేందుకు అవకాశం ఉన్నట్లు కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంచనా వేస్తుంది. దానిలో భాగంగానే ఈ సమావేశాన్ని అక్కడ నిర్వహించాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా ప్రధానంగా ఏదైతే ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇటు ప్రధానంగా ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికారమే ధ్యేయంగా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలన్నీ కూడా చేయగలుపుతున్నాయి. దానిలో భాగంగా ఒక కూటమి కూడా ఏర్పడ్డాయి. ఈసారి మొత్తం అన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమి నేతలతో కలిసి లోక్సభ స్థానాలను అత్యధిక స్థానాలను సాధించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుగా ఈ ఆవిర్భావ దినోత్సవం వ్యవస్థాపక దినోత్సవం ఏదైతే ఉందో 138 సంవత్సరాలకు సంబంధించి కార్యక్రమం చేపడుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇటు కేసీ వేణుగోపాల్ కూడా తనకు వచ్చిన సమాచారం మేరకు మొత్తం వివిధ ప్రాంతాలకు సంబంధించి కానీ వివిధ నియోజకవర్గాలకు సంబంధించి కానీ సంస్థాగతంగా ప్రజలను అక్కడున్న కార్యకర్తల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం చూసుకుంటే కనుక గతం కన్నా భిన్నంగా ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది కాంగ్రెస్ పార్టీకి పెరిగింది అనేది ప్రధానంగా కేసీ వేణుగోపాల్ చెప్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే మరోవైపు షబ్బీర్ అలీ కూడా తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే తెలంగాణలో దాదాపు క్లీన్ స్వీప్ చేయొచ్చు. ఏదైతే 17 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలన్నీ కూడా క్లీన్ స్వీప్ చేయొచ్చు అనేది ప్రధానంగా షబ్బీర్ అలీ కానీ ఇతర సీనియర్ నేతలందరూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా అంటే ఒక కీలకమైన స్థానం నుంచి సోనియా గాంధీని లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలనే యోచనలో కూడా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం యోచిస్తుంది. ఆ ప్రతిపాదనను అధిష్టానం మీద ఉంచినట్లుగా కూడా తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయించాలనేది కూడా రేవంత్ రెడ్డి ఇటు పిసిసి కార్యవర్గం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సోనియా గాంధీ నిర్ణయమే అనువుగా అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత ఎక్కడ ఈ సోనియా గాంధీ ప్రచారం చేస్తారు, ఎక్కడ తను పోటీ చేస్తారు, ఏ స్థానాన్ని ఎంచుకుంటారనేది కూడా ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇటు తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అసెంబ్లీ స్థానాల్లో కొన్ని ఈక్వేషన్స్ మిస్ అయినప్పటికీ కూడా కొన్ని స్థానాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్కే తెలంగాణ ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. కానీ ఇటు లోక్సభలో కూడా కాంగ్రెస్కే పట్టం కడతారు, మొత్తం క్లీన్ స్వీప్ చేయొచ్చు అనే యోచన అయితే కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఉంది. దానిలో భాగంగా దానికి బలం చేకూర్చే విధంగా సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే గెలిపించుకుంటామనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా సోనియా గాంధీ రాకనైతే ఆహ్వానిస్తున్నారు. అయితే దానిలో భాగంగానే ఇతర పార్టీలకు సంబంధించి సపోర్ట్ కానీ అంటే ఇతర పార్టీలు మీన్స్ ఇండియా కూటమికి సంబంధించిన నేతలతో ఇండియా కూటమి పార్టీలతో కలిపి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయాలనే యోచనలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉంది. దానిలో భాగంగానే ఒక కూటమిని ఏర్పాటు చేసి దాంట్లో
అన్ని పార్టీలు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఒక పక్షం మీదకి తీసుకొచ్చి ఒక తాటి మీదకి తీసుకొచ్చి పార్టీ అధికారంలోకి రావాలి. అంటే ఇండియా కూటమి బీజేపీయేతర శక్తులని కూడగట్టిన తర్వాత దానిలో ఇప్పుడు ఏదైతే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయో దానికి సంబంధించి రేపు ఇండియా కూటమి నేతలందరూ కూడా సమావేశం కాబోతున్నారు అశోక హోటల్లో. ఇక్కడ లోక్సభ స్థానాలకు సంబంధించి పంపకాలకు సంబంధించి ఎక్కడ ఎవరు పోటీ చేయాలి అనే దానిపై కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీల సంబంధించి కూడా అందరి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. జరిగిన తర్వాత సీట్ల పంపకాలపై కానీ ఇక ప్రచార కార్యక్రమాలకు సంబంధించి అంటే ఇంకా 3 నెలల సమయం ఉంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. దీనికి సంబంధించి ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేయాలి కాబట్టి దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాలనే దానిపై కూడా రేపు ఇండియా కూటమి నేతలు సమావేశం కాబోతున్నారు. మళ్ళీ దీనిలో భాగంగా ఇటు సిడబ్ల్యూసీ కూడా సమావేశం కాబోతుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గ్రూప్ కూడా సమావేశం కాబోతుంది. 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగుతున్నట్టు కూడా కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా నిన్న ఒక ప్రకటన చేశారు. అంటే రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ సిడబ్ల్యూసీ సమావేశం జరగబోతుంది. ఈ సిడబ్ల్యూసీ సమావేశం జరిగిన తర్వాత పార్టీ ఏ విధంగా ఉంది అంటే అందరి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. పార్టీ ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది, ఇటు తర్వాత లోక్సభ ఎన్నికలకు ఏ విధంగా ఉండబోతోంది, పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే దానిపై కూడా ప్రధానంగా సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా వారందరి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. అంటే ఇంకా సమయం కూడా అత్యంత తక్కువ సమయం ఉంది. మహారాష్ట్ర మీదే ప్రధానంగా ఫోకస్ చేయడానికి రీజన్స్ ఏంటి? రైట్, ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ని బలోపేతం చేయాలి అంటే 48 స్థానాలు, యూపీలో దాదాపు అగ్రస్థానంలో భారతదేశంలోని అత్యంతగా ఎంపీ స్థానాలు అనేవి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. 48 స్థానాలతో 2వ స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఈసారి అంటే గతంలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి లోక్సభ స్థానాలకు సంబంధించి అత్యంత ఆదరణ అయితే అంతగా లేదు. 2014 2 స్థానాలు, 2019లో 1 స్థానానికి పరిమితమైంది. కానీ ఇప్పుడు పార్టీ అనేది పుంజుకుంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అనేది ప్రధానంగా కేసీ వేణుగోపాల్ తెలిపిన నేపథ్యంలో అక్కడ వారికి వచ్చిన సంస్థాగతంగా లీడర్ కానీ క్యాడర్స్ కానీ వారందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఈసారి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది మహారాష్ట్రలో అనేది ప్రధానంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అక్కడ ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా అక్కడ పీసీసీ వర్గం కూడా మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటేల్ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడింది కాబట్టి ర్యాలీ నిర్వహించడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడే మహారాష్ట్రలోనే ఈ ఏదైతే వ్యవస్థాపక దినోత్సవం ఉందో 138 సంవత్సరాలకు సంబంధించి దానికి సంబంధించి అక్కడ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ ర్యాలీకి 10 లక్షల మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు, కాంగ్రెస్ సంబంధించిన గాంధీ కుటుంబానికి సంబంధించిన అభిమానులందరూ కూడా రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయబోతున్నాం. ఈ ర్యాలీని అక్కడ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందనేది ప్రత్యర్థి పార్టీలకు ఒక సూచన ఇచ్చేందుకు, ఒక హెచ్చరిక ఇచ్చేందుకు ఈ సమావేశాన్ని అక్కడ మహారాష్ట్రలోనే నాగపూర్లోనే నిర్వహించాలనేది కాంగ్రెస్ అగ్రనాయకత్వం యోచిస్తోంది. దానిలో భాగంగానే ఈ నెల 28వ తేదీన వ్యవస్థాపక దినోత్సవం ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఈ సమావేశం, ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి సమాచారం అయితే అందుతోంది. థ్యాంక్ యూ శివ.